హాయ్ అండి, ఇవాళ నేను చింతపండుతో పులిహోర తయారు చేస్తున్నాను. ఇవి శ్రావణ మాసంలో అమ్మవారికి మనం కంపల్సరీ నైవేద్యంగా చేస్తాము. శుక్రవారం రోజు కానీ వరలక్ష్మి వ్రతం రోజు కానీ వీటిలో ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయాలి. చాలా ఈజీగా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో తయారు చేశాను నేను. ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనం ఒక 10 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ రైస్ని నీట్గా మనం 2-3 టైమ్స్ బాగా కడుక్కొని నీళ్ళు అన్నీ వంపేసి ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ రైస్ని నాననివ్వాలి. అప్పుడే రైస్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొనేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా రావాలంటే 3 విజిల్స్, లేదంటే 2 విజిల్స్ సరిపోతుంది. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసాను, పొడి పొడిగా ఉంటుందని. రైసు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నా. ముందుగా పోపు దినుసులు తీసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ ఎక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల పులిహోరకి మరింత రుచి వస్తుంది. ఇందులోనే మనం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అనేది పులిహోరలో కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంటు. ఇప్పుడు అన్నం మనం ఉడికించుకున్నాక మూత తీసుకున్నాక అన్నాన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. రైస్ పొడి పొడిగా ఉంటుంది అప్పుడే. ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకున్న ఈ పోపు దినుసుల్లో ముందుగా మనం చింతపండులో నుంచి గుజ్జు తీసి ఉంచుకుంటాం కదా, చింతపండుని బాగా నానబెట్టుకున్నాక అందులో ఉండే రసం తీసి ఉంచుకోవాలి. ఈ రసాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది ఒక 5-10 మినిట్స్ ఉడితే చింతపండు పచ్చివాసన అంతా పోయి ఆ నిమ్మంతా పీల్చుకొని చిక్కబడుతుంది. ఇందులో కొంచెం పసుపు, సాల్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పులిహోరలోకి పోపు అనేది ఈ చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయింది. మనం ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. పల్లీలు వేయకుండా ఉంటే ఎన్ని రోజులైనా కూడా స్టోరు ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకుంటే రైస్లో కలుపుకోవచ్చు. ఇందులోనే నేను కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను. బెల్లం వేయటం వల్ల పులుపు అనేది తగ్గి కొంచెం తీపితో పులిహోరకి టేస్టు బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ముందుగా రెడీ చేసుకున్న రైస్ను కూడా వేసుకునేసి కలబెట్టుకొనేసి ఒక 5-10 మినిట్స్ పులిహోర అన్నం రైస్ అంతా అందులో కలిపేలాగా ఉంచుకోవాలి. మనం వేసుకోవాలనుకుంటే ఆవు పిండి అవి కూడా వేసుకోవచ్చు. ఇందులో టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కంపల్సరీ ఈ పులిహోర ఒకసారి ట్రై చేయండి.